చూడండి ఫ్రెండ్స్, ఇదంతా పీకేస్తున్నాను నేను. ఈ గడ్డి మొక్క ఏంటో తెలియలేదు. పీకేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక చూడండి ఈ తెగుల వల్ల నేను పీకేసాను. ఈ మొక్క ఏంటో తెలియదు ఫ్రెండ్స్. అండ్ ఇది తోటకూరలా ఉంది. అండ్ ఇక్కడ మిర్చి మొక్క ఉంది, దీన్ని కూడా పీకేస్తున్నా ఫ్రెండ్స్, గడ్డి మొక్క. అండ్ దీన్ని కూడా పీకేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, గడ్డి మొక్కలు పీకేసాను. అండ్ చిన్ని చిన్ని కూడా పీకేస్తాను. ఇది మాత్రం తీయట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు తెలుసు కదా చిన్ని పూలు పూస్తుందన్నాను కదా, అందుకే దీన్ని ఉంచేసాను. ఇది కూడా తీసేయాలి ఫ్రెండ్స్. ఇది ఏ మొక్క నాకు తెలియలేదు, ఇది ఆవాలని అనుకున్నాను నేను, బట్ అవునా కాదో తెలియట్లేదు. కూర బ్రతికింది చూసారా, లాస్ట్కి ఫైనల్లీ ఒక్క చెట్టు బ్రతికింది ఫ్రెండ్స్. 3 టైమ్స్ వేసాను, బట్ ఒకసారి బ్రతకలేదు. లాస్ట్ ప్రయత్నంలో బ్రతికింది. చూడండి, కొత్త ఆకులు వచ్చాయి, చిన్ని ఆకులు ఇక్కడ ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, నేల ఉసిరి చెట్టుని మొత్తం కోతులు ఆకులు తినేసింది. బట్ ఉన్నాయి చూడండి, ఆకులు ఎలా ముడుచుకున్నాయో చూసారా. చూడండి అడుగున ఉసిరికాయలు ఎన్ని ఉన్నాయో, ఇవిగో. బట్ కోతులు ఈ ఆకులని ఇష్టంగా తింటాయి అనుకుంటా, మొత్తం తినేసినాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మన పుదీనా కోసేసాను కదా, చూసారా అప్పుడే మళ్ళీ పెద్ద ఆకులు చిగుళ్ళు ఎన్ని వచ్చేస్తున్నాయో. చూడండి ఫ్రెండ్స్, మన మనీ ప్లాంట్ మొత్తం తీసేసాం కదా, చూడండి కొత్త ఆకులు ఎలా వస్తున్నాయో చూసారా. ఇదిగో అండ్ ఇదిగో ఇక్కడ కూడా మొత్తం తీసేసాం కదా, ఇప్పుడు ఫ్రెష్గా వస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, అన్ని కొత్త చిగుళ్ళు వచ్చాయి ఇక్కడ ఇక్కడ. చూడండి మొత్తం మన ఆకులు తీసేసాం కదా మొన్న, చూడండి అన్నీ కొత్తగా ఫ్రెష్గా వస్తున్నాయి చిగుళ్ళు. ఆకు పెద్దదైంది చూసారా, మీరు గమనించారా? ముందు వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. గాలి వేస్తుంది ఫ్రెండ్స్, ఆకు సైజు చూసారా, పెద్దగా అయింది చూడండి. ఇది ఈ టైం ఇడుస్తుంది, ఈవినింగ్ టైం ఫ్లవర్ అనుకుంటే. ఇది గడ్డి పూల్లో కూడా సాయంత్రం పూచే పువ్వులు ఉన్నాయి చూసారా, ఇప్పుడిప్పుడే విచ్చుకుంటుంది ఈ ఫ్లవర్. గోంగూర వర్షానికి ఎంత బాగా ఎదుగుతుందో చూడండి, చల్లగా గాలికి ఎలా ఊగుతుందో. మొత్తం చాలా గుబురుగా వచ్చింది ఫ్రెండ్స్, చూసారా పచ్చగా అందంగా భలే ఉంది కదా. హాయ్ ఫ్రెండ్స్, చూడండి మొక్కలకి వేయడానికి తీసుకొచ్చాను. చూడండి ఫ్రెండ్స్, ఇది గడ్డి మొక్క అంట. నేనైతే ఆవ మొక్కనే ఉంచాను మరి, కానీ కాదంటున్నారు. ఇది ఆవ మొక్కే అనిపిస్తుంది నాకైతే.
మరి అవునో కాదో తెలీదు. మీకేమైనా తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇదే మొక్క తెలీదు, అందుకే తీసేస్తున్నాను. దీని వెనకాల చూసారా ముళ్ళుల్లా ఉన్నాయి, పైన కూడా చూసారా. నేను ఇదైతే ఆవాల మొక్క అనుకున్నాను, బట్ అది కాదనిపిస్తుంది. సో అందుకే తీసేస్తున్నాను.